నల్లమల అడవుల్లో నడిచారు, హిమాలయాల రిస్క్ రైడింగ్ చేశారు, గుత్తికొండ దీవుల్లోకి దిగారు, అనేక జలపాతాలలో జలకాలాడారు. ప్రమాదపు టంచుల్లో ప్రయాణం, కాలుష్యానికి దూరంగా పర్యావరణానికి చేరువగా వెళ్లాలనే ఆశయంతో అడ్వెంచరస్ చేస్తూ ముందుకు సాగుతోంది విజయవాడ అడ్వెంచరస్ క్లబ్. ఈ ఉరుకులు పరుగుల జీవితంలో ప్రకృతి దూరమై కాలుష్య కోరలో చిక్కుకుపోతున్నాం. ఆహ్లాదకరమైన వాతావరణం కనుమరుగైపోయింది. అందుకే అప్పుడప్పుడు పచ్చదనం ఒడిలో సేదతీరి వస్తున్నారు విజయవాడ అడ్వెంచర్ క్లబ్ సభ్యులు. 6 ఏళ్లుగా అనేక మందితో ట్రెక్కింగ్ చేసిన ఈ క్లబ్ లేటెస్ట్ గా మరో టింకు ప్రకృతిని పరిచయం చేసింది. ఇది మరెక్కడో కాదు, విజయవాడకు చుట్టుపక్కలున్న కొండలు కోనల్లోనే. ఇక్కడ ఇంత అద్భుతంగా ఉంటుందని అనుకోలేదని అంటున్నారు వాళ్ళు. ఈ టీంలో ఉద్యోగస్తులు, రిటైర్డ్ ఎంప్లాయీస్, స్టూడెంట్స్, గృహిణులు సభ్యులుగా ఉన్నారు. ఇప్పటికే కృష్ణానదిలో ఇసుక తిన్నెల్లో పరిగెత్తి దగ్గరలోని కొండలెక్కి వచ్చారు. 2.5 గంటల జర్నీ చాలా థ్రిల్ గా ఉందని, కొత్త వారితో పరిచయాలు, నేచర్ ని ఎంజాయ్ చేయడం చాలా బాగుందంటున్నారు. చక్కగా చాలా ప్లెజెంట్ గా నేచర్ ని ఎంజాయ్ చేసుకుంటూ కొండల్లో కోనల్లో ట్రెక్కింగ్ అన్ని చాలా బాగా చేస్తున్నాము. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు కూడా చక్కగా వచ్చి మాతో జాయిన్ అవ్వచ్చు. వీఆర్ ఎంజాయింగ్ ఏ లాట్. ఎవరైతే అది దూరం నుంచి చూసి ప్రోగ్రామ్ అట్లా వదిలేస్తారో వాళ్ళు చాలా మిస్ అవుతున్నట్లు. నేచర్ ఒక గొప్పతనాన్ని తెలుసుకొని చాలా చదివాను. సో ఐ వాంట్ టు ట్రిక్. ఆల్రెడీ మై యాక్టివిటీస్ చాలా ట్రెక్కింగ్ చేశాను. ఇన్ అండ్ అరౌండ్ విజయవాడ నాకు ఇంట్లో ట్రెక్కింగ్ ఉందని తెలీదు. సో రేర్లీ ఐ జాయిన్ దిస్ అండ్ ఐఎమ్ హ్యాపీ ఫర్ దిస్. 6 ఏళ్ల క్రితం ముగ్గురు మిత్రులు సురేష్, రఘు, రామదాసు సరదాగా ఈ ట్రెక్కింగ్ స్టార్ట్ చేశారు. తరువాత విజయవాడ అడ్వెంచర్ క్లబ్ ను స్థాపించారు. ఇప్పటి వరకు సుమారు 1000 మంది వరకు ఈ క్లబ్ లో సభ్యులుగా చేరారు. అనేక ప్రాంతాల్లో ట్రెక్కింగ్ చేశారు. ఈ క్లబ్ యాక్టివిటీస్ వాకర్స్ ను కూడా ఆకట్టుకుంటున్నాయి. ల్యాండ్ వాక్ చేసాం తాడేపల్లి దగ్గర, అది కూడా చాలా థ్రిల్ అనిపించింది. ఇవాళ గుడదల కొండ, బేరిమాత కొండ అని చెప్పారు. చాలా కొద్దిగా ఇనిషియల్ గా స్ట్రెయిన్ అయినా కానీ చాలా ఎక్సలెంట్ గా ఫీల్ అయ్యాం. ఇది ఒక స్పెసిఫిక్ థ్రిల్ గా ఫీల్ అవుతున్నాం. నేను యూజువల్ గా ఎవ్రీడే మార్నింగ్ అరౌండ్ 7 to 8 kilometers వాక్ చేస్తాను. కానీ దానికంటే కూడా ఇది చాలా థ్రిల్లింగ్ గా చాలా బాగుంది. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. లైక్ ఈ ప్రోగ్రామ్ అరౌండ్ 1 month కండక్ట్ చేస్తారు. సో త్రూఅవుట్ ద ప్రోగ్రామ్ ఆల్ ద 1 month ఐ వాంట్ టు పార్టిసిపేట్. హిమాలయాలు, నల్లమల, నాగులాపురం, మారేడుమిల్లి ఫారెస్టులే కాదు, తిరుమలగిరి, గుత్తికొండ దీవులతో పాటుగా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో వీరు ట్రెక్కింగ్ చేశారు. ట్రెక్కింగ్ వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని అంటున్నారు నిర్వాహకులు. ఒకటి మెంటల్ స్టెబిలిటీ, ఒకటి ఫిజికల్ స్టెబిలిటీ. ఫిజికల్ స్టెబిలిటీ అనేసరికి ఏమవుతుందంటే శారీరకంగా ఆరోగ్యం, వ్యాయామం చేసినట్టు ఉంటుంది. అది పక్కన పెట్టేసేయండి. మెంటల్ స్టెబిలిటీ అనేసరికి ఏమవుతుంది అంటే ఫస్ట్ ప్రకృతిలో ఉంటాం. మనకి ఏ సెల్ ఫోన్ సిగ్నల్స్ ఏమీ ఉండవు. చుట్టూ పచ్చగా ఉండే ప్రకృతి, అది కంటికి చాలా హ్యాపీగా ఉంటుంది, ఆహ్లాదంగా ఉంటుంది అనమాట. మన టీం మెంబర్స్లో కలెక్టివ్గా కొలాబరేటివ్గా ఉంటాం అనమాట. వాళ్ళు తెచ్చినవి షేర్ చేసుకోవడం, మనం తెచ్చినవి వాళ్ళతో షేర్ చేసుకోవడం, ఎప్పుడు వినని శబ్దాలు వింటూ ఉంటాం, ఎప్పుడు చూడని సీన్స్, దృశ్యాలు చూస్తూ ఉంటాం అనమాట. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక వాటర్ ఫాల్ మన ముందు ప్రత్యక్షం అవుతుంది. రోజు రోజుకు ప్రకృతి మారిపోతోంది. భూకంపాలు, సునామీలు రావడానికి కారణం మానవ తప్పిదాలే అన్న ఆలోచన ప్రజల్లో పెరిగింది. దీంతో ప్రకృతికి చేరువ కావాలనే ఆలోచన వస్తుందంటున్నారు క్లబ్ నిర్వాహకులు. చూస్తున్నారు కదా, సీజన్ మారిపోతుంది, క్లైమేట్స్ మారిపోతున్నాయి. సో నేచర్ని మనం ఇప్పటికన్నా కాపాడుకుంటే మంచిదని చాలా మంది చెప్తున్నారు. ఇంకా ఫాలో అవుతే మంచిది అన్న ఉద్దేశంతో చాలా మంది ఉన్నారు కూడా. ఎందుకంటే వాళ్ళు చూస్తున్నారు సమ్మర్ ఎలా ఉంటుంది, మన చిన్నప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది, డిఫరెన్స్ చాలా చూస్తున్నారు. సో వాళ్ళు కూడా చాలా వరకు ఫాలో అవుతున్నారు. నేచర్ని కాపాడుకుందాం. కొండ కోనల్లో గ్రూప్ గా ప్రయాణం చేయడం ఎంతో బాగుందని చెప్తుంటే విని క్లబ్ లో చేరుతున్న వాళ్ల సంఖ్య రాను రాను పెరుగుతోంది.